అండి ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది వయోవృద్ధులకి అవసరం నిమిత్తము శ్రీమతి శుభలక్ష్మి గారు ఆశ్రమవాసులకి మరియు మెడిసిన్ రూపాన మరియు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి శుభలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ శ్రీమతి శుభలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు దీర్ఘాయుష్మాన్ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శుభలక్ష్మి గారు మీరు మెడిసిన్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మెడిసిన్ దాత సుఖీ భవ. మెడిసిన్ దాత మెడిసిన్ దాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.